ఓ రైతు ఓ విస్తారమైన పంట పొలంలో చైనా బ్యాంబినో పొడుగ్గా ఎదిగే వెదురు బొంగుల విత్తనాలు విత్తాడు. ఆ విత్తనాల పక్కనే కూర మొక్కలు విత్తాడు. ఈ విత్తిన చైనా విత్తనాలు మొలకెత్తల. సరేలే, మొలకెత్తే రోజుకు మొలకెత్తుతాయిలే అని టమాటా చెట్లకు నీళ్లు పోసాడు. ఈ బ్యాంబినో విత్తనాలకు నీళ్లు పోసాడు. 6 నెలల పాటు ఈ టమాటా విత్తనాలు విరగ్గాసాయి. మళ్ళీ సెకండ్ 6 నెలలు టమాటా విత్తనాలు వేశారు. దరిదాపుగా సంవత్సరంలో 2 పంటలు టమాటా పంటలకు వచ్చాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సంవత్సరం పాటు ఈ బ్యాంబినో విత్తనాలకు నీళ్లు పోసినా ఎరువేసినా నేను బ్రతికాను అని చెప్పుకోవటానికి చిన్న మొలక కూడా రాలేదట. రైతు అనుకుంటాడు, నేను ఇంత కష్టపడ్డా, నేను ఇంత ప్రయాసపడ్డా, కనీసం మొలక కూడా రాలేదే, నేను వ్యర్థంగా పరిగెత్తేనేమో, నేను వ్యర్థంగా ప్రయాసపడ్డానేమో, నా పని అంతా వృధా అయిపోయిందేమో అని ఆ రైతు కృంగిపోతున్నాడు. టమాటా 5వ కాపు అయిపోయింది, 6వ కాపు అయిపోయింది, 3 సంవత్సరాలు నిండిపోయినాయి. ఈ చైనా బ్యాంబినో విత్తనాలకు నీళ్లు పోస్తూ ఉంటే ఎంత మొలక కూడా రాలా. కొంచెం మనిషి బాధపడుతున్నాడు, నా ప్రయాసం అంతా ఏమైపోయిందని. 4వ సంవత్సరం టమాటా 2 కాపులు అయిపోయింది. 5వ సంవత్సరం ప్రారంభమైంది. మొదటి కాపు టమాటా పంట అయిపోయింది, 2వ కాపు కూడా వేసాడు. 5వ సంవత్సరం ముగింపు వరకు ఈ బ్యాంబినో విత్తనాలకు నీళ్లు పోస్తూ ఉంటే కనీసం నేను బ్రతికున్నాను అని చెప్పుకోవటానికి ఆనవాళ్ళు కూడా లేకుండా ఎంత మొలకు కూడా బయటకు రాలేదట. అద్భుతం. 5 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఉదయం ఆ పంట పొలంలోకి వెళ్ళాడు. ఆ పంట పొలంలోకి వెళ్తే ఈ బ్యాంబినో విత్తనాలు చిన్నగా మొలకెత్తినట్లు చూశాడు. చిన్నగా ఆ మొలకెత్తిన ఆ విత్తనాలను చూసి అమ్మయ్యా అమ్మయ్యా అమ్మయ్యా, ఈ విత్తనాలు మొలకెత్తాయి, బ్రతికాయి అని అనుకొని సంతోషపడే లోపే ఇంకొక డౌట్ వచ్చింది. మొలకెత్తటానికే 5 సంవత్సరాలు పట్టిందంటే చెట్టు అవటానికి 50 సంవత్సరాలు పట్టిద్దేమో అని కంగారు పడ్డాడు. సరే, ఏదైతే బ్రతికింది కదా అని ఆ మొలకెత్తినటువంటి మొలకలను చూసి సంతోషపడుతూ ఉండగా విచిత్రం ఏంటో తెలుసా? మొలకెత్తిన మొలక 45 రోజుల్లో 90 అడుగుల ఎత్తు పెరిగిందట. అప్పుడు అంటాడట, నా దేవుడు నా కష్టాన్ని మరిచిపోలేదు. మొలకెత్తటానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు, ఎదగటానికి ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ సమయం వరకు ఓపికతో ఎదురు చూస్తే మన ఎదుగుదల ప్రపంచంలో ఎవ్వడూ ఆపలేడు.